హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకు కంటిన్యూస్ గా వర్షాలు పడ్డాయి కదండి. ఈ వర్షాలకు మన తొట్టిలో ఉన్న పోషకాలు అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయండి. చెట్లు మనకి వర్షాలు పడ్డన్ని రోజులు చెట్లు చాలా హెల్దీగా కనిపిస్తాయి. వర్షాలు పడడం ఆగిన వెంటనే చెట్లలో గ్రోత్ అయితే తగ్గిపోతుంది. అలాగే ఆకులన్నీ కూడా ఎల్లోగా అయిపోయి రాలిపోతూ ఉంటాయండి. దానికోసం అయితే ఇప్పుడు అలా కాకుండా ఉండడం కోసము మనమైతే ఎరువులు ఇచ్చేద్దామండి. ఇప్పుడు వర్షాలు పడడం ఆగిన వెంటనే మనం ఇట్లాగా సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి. ఇక్కడ వచ్చేసి ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి. మన గార్డెన్ లో మొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ లో ఇది వేపపిండి అండి. నీమ్ సీడ్ పౌడర్ అండి. రెండు రకాలుగా ఉంటుంది. ఆకులతో చేసింది ఉంటుంది, అలాగే ఇలాగా వేప కాయల నుంచి చేసిన పొడి అండి ఇది. ఇదైతే ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఇది మన మొక్కలకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా కలుపుకోవాలి. అలాగే సూడోమోనాస్ అండి, ఇది కూడా కొద్దిగా కలుపుకుంటున్నాను. ఇది వేయడం వల్ల వేరు వ్యవస్థ అనేది చాలా హెల్దీగా ఉంటుందండి. ఈ వర్షాలకు మన మొక్కలు డిస్టర్బ్ కాకుండా కాపాడుతుంది. వచ్చేసి బోన్ మీల్ అండి. ఈ బోన్ మీల్ వచ్చేసి మన కాయ సైజు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది కదండి, సో అందుకోసమని బోన్ మీల్ కలుపుకుంటున్నాను. ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. అన్ని కూడా కొద్ది ఎందుకంటే ఎరువు ఎక్కువ మోతాదులో ఇస్తాం కనుక ఇది మనం కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇది మస్టర్డ్ కేక్ ఫ్లవరింగ్ బాగా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. మీకు అందరికీ తెలిసిందే కదండి. ఇది వచ్చేసి సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. ఇదైతే స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అన్నమాట. మన మొక్కలకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది సముద్రపు నాచు నుండి తయారు చేస్తారండి. ఇది మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, ఇలాగా గ్రాన్యూల్స్ రూపంలో కూడా దొరుకుతుంది. చూస్తున్నారు కదండి ఎలా ఉన్నాయో. ఇలా వేసేసుకుంటున్నాను. అలాగే ఇది ట్రైకోడర్మా అండి. ఇది వచ్చేసి సూడోమోనాస్ అండి. సూడోమోనాస్ కూడా కొద్దిగా కలుపుకుంటున్నాను. ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఈ వేపపిండి అనేది వేరు వేసే చక్కగా ఉండడానికి కోసం అయితే ఈ మూడు వాడుకుంటామండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా మన వర్మి కంపోస్ట్ లో కలిసే విధంగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం అయితే కలిపేసుకున్నాను. కలిపేసి ఇలా ఎత్తేసుకొని మనం ప్రతి మొక్కకు ఇచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదా, మన సాయిల్ అనేది ఎంత గట్టి పడిపోయిందో చూడండి. ఇలా గట్టి పడిపోవడం వల్ల మనకి వేర్లకి ఏరేషన్ అనేది కరెక్ట్ గా జరగక మొక్క అనేది కొద్దిగా డల్ అవుతూ వస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం వర్షాలు పడిన వెంటనే ఆగిపోయిన వెంటనే ఇలాగా సాయిల్ అంతా కూడా లూజ్ చేసేసుకోవాలండి. ప్రతి కుండీని చెక్ చేసుకొని ఇలాగా సాయిల్ లూజ్ చేసుకొని ఎరువులు ఇస్తే కనుక మనకి ప్లాంట్ గ్రోత్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలాగా చూస్తున్నారు కదండి, సాయిల్ మొత్తం కూడా లూజ్ చేసేసాను. సాయిల్ మొత్తం లూజ్ చేసేసి ఇలాగా ఎరువులు అయితే ఇచ్చేస్తున్నానండి. దీంట్లో గ్రో బ్యాగ్ పెద్దది కనుక ఇక్కడ ఈ జబ్బలో సగం అయితే సగం ఎరువు అయితే ఇచ్చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా అన్ని మొక్కలకు అందే విధంగా ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ఈ సాయిల్ లో మొత్తం కూడా ఇలా కలగలిపేసేయాలండి. అంటే మనకి ఈ గ్రో బ్యాగ్ లో ఉన్న సాయిల్ తో మనం వేసుకున్న ఎరువు కలిసే విధంగా ఇలాగా మొత్తం కూడా కిందికి మీదికి సాయిల్ అనేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా సాయిల్ మొత్తం కూడా సాయిల్ లో మొత్తం ఇలా కలిసే విధంగా ఇలా అనేసుకోవాలండి. అలాగే మనకి చూస్తున్నారు కదండి, కంటిన్యూస్ గా వర్షాలు పడ్డాయి. అలాగే వర్షాలు ఆగిన వెంటనే చూస్తున్నారు కదా, మనకి ఆకులన్నీ కూడా ఇలా ఎండిపోతూ ఉంటాయండి.
ఇలా ఎండిపోయిన ఆకుల్ని వెంటనే తీసేసుకోవాలి. లేదంటే మనకి వీటికి అన్నిటికి కూడా క్యాటర్పిల్లర్స్ అయితే అటాక్ అవుతూ ఉంటాయండి. ఈ ఎండిపోయిన ఆకులన్నీ ఎక్కువగా అవి ఉండడం వల్ల అవి వస్తూ ఉంటాయి. ఇలాగా ఎండిపోయిన ఆకులు వెంటనే మనం తీసేస్తేనే కొత్త చిగుర్లు అనేది చక్కగా వచ్చి వెంటనే పూత కాపు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి సొరకాయ చూడండి ఎంత చక్కగా రెడీ అవుతుందో. ఇక్కడ మనకి బీరకాయలు అయితే చూడండి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానండి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 times హార్వెస్ట్ చేశాను. మళ్ళీ మనకి పిందెలు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇక్కడ సొరకాయలు చూసారా అండి, ఇక్కడ సొరకాయలు ఇక్కడ మనకు పండుగనైతే అటాక్ చేస్తూనే ఉంటున్నాయండి. ఇవి మనకి పొడవు ఉంటాయి కదా, వీటికి తగ్గ కవర్లు అయితే దొరకడం లేదు. సో వీటిని ఇలాగా వదిలేసాను. ఇంకా ఇక్కడ కూడా చూడండి సొరకాయ, ఇంకా ఇక్కడ కూడా ఉంది. చాలా పిందెలు అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మనము వీటికి హ్యాండ్ పాలినేషన్ అయితే చేయలేదండి. చూడాలి ఇవి కాయలుగా కన్వర్ట్ అవుతాయో లేదో. ఇదే విధంగా మనకి పాట్ లో ఎలాగైతే వేసామో సాయిల్ లూజ్ చేసుకొని ఇదే విధంగా మన గార్డెన్ లో ఉన్న అన్ని మొక్కలకైతే ఎరువు ఇచ్చేస్తానండి. వీడియో అయితే లెంతీ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి మీకు ఇందులో ఒక దాంట్లో వేయడం మాత్రమే చూపించాను. ఇలాగే చూస్తున్నారు కదా సాయిల్ అంతా కూడా లూజ్ చేసేయాలండి. ఇలా లూజ్ చేసేసుకొని ప్రతి మొక్కకి మనం ఎరువులు ఇచ్చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.